నెక్స్ట్ మిగతా వార్తల్లో మార్పు అంటే రైతులకు కన్నీళ్ల ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలే. ప్రజలకు మనోధైర్యం ఇచ్చేలా పార్టీ రజతోత్సవ సభ, బీఆర్ఎస్ నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే బహిరంగ సభ పెడితే ప్రజలకు భరోసా వస్తుందా? ప్రతిరోజు సమస్యల మీద కొట్లాడితే, సమస్యల మీద మాట్లాడితే ప్రజలకు భరోసా వస్తుందా? ఎట్లా వస్తుంది చెప్పండి? 15 నెలలు గవర్నమెంట్ ప్రజా వ్యతిరేక విధానాలు ఎన్నో వీళ్ళు తీసుకున్నారు, చేయలేకపోతున్నారు. ఏం చేయాలా? అపోజిషన్ లీడర్గా నువ్వు బయటికి రావాలా, వచ్చి మాట్లాడాలా. అసెంబ్లీకి రాలే, బయట కొట్లాడలే, ఓ ధర్నాలో పాల్గొనలే, ఒక స్టేట్మెంటు లేదు. నువ్వు ఒక భారీ బహిరంగ సభ పెట్టి, ₹1 కోటి పెట్టి సభ పెట్టి, ఒక 5 లక్షల మందిని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి మీటింగ్ పెడితే అయిపోయిందా? ఇక భరోసా ఇచ్చినట్టేనా? మార్పు రావాలి అంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టింది. మార్పు అంటే రైతులకు కన్నీళ్ల అని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకి దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వెలిబుచ్చారు. మీరు గనక వచ్చుంటే సరే, ఇంకొక 50 ఎకరాలమ్మో, ఇంకో 100 ఎకరాలమ్మో ఆ రైతు భరోసా ఇచ్చేటోళ్ళేమో కానీ రైతుల చేతిలో కనీసం ఉన్న భూమి కూడా ఉండకపోయేది. ఒకవేళ మీరు 3వ గెలిచి ఉంటే, మీరు ఓడిపోవడం అన్నది ఎంత పర్ఫెక్ట్గా జరగాలి అంత పర్ఫెక్ట్గా జరిగిందో, అది అవసరమో తెలంగాణకి, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి గల్లాబట్టి సరైన దారిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మా మీద, ప్రజల మీద ఉన్నది. వీళ్ళు చక్కగా లేకపోతే నీకు పట్టిన గతే వీళ్ళకి పడుతుంది, డౌట్ ఏం లేదు అందులో. అది ఎవడు దానికి మినహాయింపు కాదు, మీరు కాదు, వీళ్ళు కాదు. కానీ మీరు రైతుల కన్నీళ్ళు ఇప్పుడే కొత్తగా వచ్చినట్టు, మీ హయాంలో లేనట్టు, అప్పుడు అంత అందంగా అద్భుతంగా ఉన్నట్టు ఏం లేదు అక్కడ. 15 నెలలుగా ఏమి మొత్తం అటు ఇటు దాడిపోయిపోలే. అంతకుముందేం గొప్పగా ఉండి ఇప్పుడేం అటు ఇటు అయిపోలే. మీ దారిలోనే ఈయన నడుస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే మీ దారిలో కూడా ఈయన నడుస్తున్నాడు. మరి నువ్వు ఇప్పుడు ఈయన అంటున్నాడు లక్షల కోట్లు అప్పయింది, 1,50,000 కోట్లు మేము అసలు మిత్తి కలిపి కట్టినాం అంటున్నాడు. చెప్పు దానికి సమాధానం. మరి ఎందుకు ఫైనాన్షియల్గా ఇంత దరిద్రమైన దారుణమైన పొజిషన్లోకి వెళ్ళిపోయింది రాష్ట్రం? ఎవరికన్నా ఇందులో మాట్లాడే అర్హత ఎవరికున్నది చెప్పండి?